బుగ్గల చిన్నదానివే నువ్వు బిస్కెట్టు బుగ్గల కురదానివే నమస్కారం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ 1800+. ప్రేక్షకులందరికీ శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంటే పండగ ఎవరికి? ఆడవాళ్ళు. ఆ పండగ ఒకవేళ మీకు గుర్తు లేకపోయినా గుర్తు చేసేది ఏమిటి? మంగళవారం. కొంతమంది మర్చిపోయారు, చేసుకోండి. ఇప్పుడు సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు. మీరు ఏ టైం అయితే ఏంటి, ఎప్పుడైనా సరే మనం దేవుడిని తలుచుకోవచ్చు. ఇప్పుడు తలుచుకోండి, ఒకసారి అందరూ కలిసి అమ్మవారిని తలుచుకోండి. కళ్ళు మూసుకోండి, అమ్మవారికి దండం పెట్టుకోండి. అమ్మా చెప్పండి నాతో పాటు, నేను మాత్రమే గెలవాలి, నేను మాత్రమే బాగుండాలి అని అనుకోకుండా అందరూ బాగుండాలి, అందరికీ పాయింట్లు రావాలి దండం పెట్టుకుంటున్నాము. ఇంత మంచోళ్ళు నా పార్టిసిపెంట్. నేనేం చెప్తే అది చెప్పేస్తూ ఉంటారు. ఇవాళ వరల్డ్ ఫోటోగ్రఫీ డే కూడా. సో వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ కి, అలాగే ఆ ఫోటోల్లో అందంగా పడే నాలాంటి వాళ్ళకి శుభాకాంక్షలు. ఓకే, ఇప్పుడు ముందుగా పరిచయాలు. వాణి స్మైల్. చెప్పు నీ గురించి. నా పేరు వాణి, నేను ఉప్పల్ నుంచి వచ్చాను. నేను మెగా డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నాను, బీకామ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నా. నా హాబీస్ వచ్చేసి ప్లేయింగ్ షటిల్ అండ్ డాన్సింగ్. ఓకే, శ్వేత ఫోటో. నా పేరే శ్వేత, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. రవళి భంగిమా. చెప్పు రవళి. నా పేరు రవళి, నేను ఉప్పల్ నుంచి వచ్చాను. నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా హ్యాబీస్ వచ్చేసి రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ క్యారమ్. ఓకే, రజని ఒక స్టిల్ ఇవ్వు. చెప్పు. నేను నాగోల్ నుండి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి ప్లేయింగ్ గేమ్స్ అండ్ రీడింగ్ బుక్స్, గేమ్స్ ఆడడం. అంతేగా? యా. దివ్య. దివ్య ఒక స్టిల్. స్మైల్. ఇడ్లీ. నా పేరు దివ్య, నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ హాబీస్. మౌనిక. మౌనిక ఏది? ఇడ్లీ అను. ఇలా ఇడ్లీ అను. ఇడ్లీ. నా పేరు మోనిక, నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. నేను మేడిపల్లి నుంచి వచ్చాను. నా హాబీస్ ప్లేయింగ్ గేమ్. ఈ ఆరుగురులో ఈ రోజు ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా ఈ రోజు నక్షత్రం ఎవరికి? ఈ మంగళవారం ఆ నక్షత్రం ఎటు వెలుగుతోంది చూద్దాం. మిట్ట మధ్యాహ్నం వచ్చే నక్షత్రం ఎక్కడుంది? వేర్ ఈస్ ద నక్షత్రం? ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. తుల్లి తుల్లి తూలి చిట్టి తూలిగల అలు పన్నది రాధా, ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి జుమ్మంటే, రివ్వని గువ్వల నింగిలో నువ్విలా తేలిపోతుంటే, ఎలా నిన్ను ఆపను వయసా. ఓకే, నీకు 20 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. ఒక హస్బెండ్ బాగా ఇంటికి తాగేసి వచ్చాడంట. వైఫ్ తిడుతుందన్న భయానికి ఇంట్లోపలికి ఎంటర్ అవ్వగానే ల్యాప్టాప్ తెరిచేసుకొని ఏదో పని చేస్తున్నట్టుగా కూర్చున్నాడంట. పెళ్ళాం వచ్చానిందంట. తాగేసి వచ్చారు కదా మీరు, తాగేసి వచ్చారు కదా. లేదే, నేను తాగేసి రాలే బంగారం, కనిపించట్లేదా, నేను ల్యాప్టాప్ మీద పని చేస్తున్నాను అన్నాడంట. ల్యాప్టాప్ మీ బొంద, నా సూట్ కేసు ఓపెన్ చేసి టైప్ కొడుతున్నాను. ఓకే, వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. పంజరం దింపండి.
ఆడదామా, మొదలెడదామా? స్టార్ట్ చేద్దాం. మీరు రెడీగా ఉన్నారా? ఓకే, చలో లోపలికి పదండి పదండి. ఇవాళ ఫస్ట్ 10 పాయింట్స్ ఎవరికి వస్తాయో చూద్దాం. 1 2 3 మొదలెట్టండి మరి. శ్వేతకు 10 పాయింట్లు. రెడీ, 1 2 3 గో. ఓకే, మౌనికాకి 12 పాయింట్స్. మౌనిక అడుగు. జుట్టు ఉంటది కానీ అల్లలేము, పళ్ళు ఉంటది కానీ చూడలేదు. కొబ్బరికాయ. యా యు ఆర్ సో ఇంటెలిజెంట్. తాటి ముంజలు. యా, ఇది మొన్ననే 1873 ఎపిసోడ్ లోను, అలాగే 1656 ఎపిసోడ్ లోను, అలాగే 675 ఎపిసోడ్ లో ఒక పార్టిసిపెంట్ అడిగారు, నాకు బాగా గుర్తు. నేను ఇంకొక అడగండి. పెళ్లిలో బాజా ఎందుకు మోగిస్తారు? అంటే పెళ్ళైన తర్వాత నుంచి ఆ బాజా మొగుడు పెళ్ళాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా మోగిస్తారు. కాదు, మరి మోయించకపోతే సౌండ్ రాదుగా. మోయించకపోతే సౌండ్ రాదు. నాకు సౌండ్ లేకుండా పోయింది. థ్యాంక్స్. నాదస్వరం ఎందుకు వాయిస్తారు? వాయించకపోతే సౌండ్ రాదుగా. 1 2 3 గో. ఓకే, రజనీకి 14 పాయింట్లు. ఇంతింతాకు, తమలపాకు, పెద్దలు వేసిన ముత్యాలకు. ఏమిటది? అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్పు. ఇంతింతాకు, తమలపాకు, పెద్దలు వేసిన ముత్యాలకు. పెద్దలు వేసిన ముత్యాల ఆక. పెళ్లి పత్రిక. ఇంకొంచెం. పెళ్ళ, తాళి, తాళి బొట్ట. దాని 2 ఉంటాయి కదా. అచ్చా, 2 ఉంటాయి. అమ్మ వాళ్ళది ఒకటిను అత్తగారి వాళ్ళది ఒకటి, కాబట్టి అలా ఆకులు అన్నావు అనమాట దాన్ని. బాగుంది, థ్యాంక్ యూ. 1 2 3 గో. దివ్యకి 18 పాయింట్లు, రావళికి 16 పాయింట్లు. నేను జోక్ చెప్పు. ఒక పుల్లమ్మ, ఎల్లమ్మ, సొల్లమ్మ ఉంటది. పుల్లమ్మనేమో 10th చదువుతుంది, ఎల్లమ్మనేమో ఇంటర్ చదువుతుంది. సొల్లమ్మ ఏం చేస్తుంది? నేను చెప్పేది వింటుంది. కాదు, సొల్లమ్మ వాగుతుంది నీలాగా. చెప్పేది వింటుంది. ఓకే, నువ్వు చెప్పు. ఒక చీమ ఉంటది, ఒక ఏనుగు ఉంటది, అయిపోయింది. థ్యాంక్స్, నమస్కారం. నమస్కారం. వెళ్ళండి. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్.
పల్లకితో వస్తానే పిల్లదానా నీలో పెళ్లి కలే తెస్తానే కుర్రదానా అల్లడివే నువ్వేరా అల్లరోడా నీతో కెల్లడికి పెళ్ళాన్ని నేను రానా అటు సత్తుపల్లి ఇటు కొత్త ఢిల్లీ తుళ్ళి తుళ్ళి పోవాలిలే ఇండియాలో మన పెళ్లి జరగాలి పండగల్లే భలే 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 ఆ ప్రేమ పూజ అరే భలే 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 నా చెల్లో రోజా ఏ పల్లకితో వస్తానే పిల్లదానా నీలో పెళ్లి కలే తెస్తానే కుర్రదానా చప్పట్లు. ఈ పాట ఏ సినిమాలోది? శ్వేత బజర్ నొక్కింది. భీమవరం బుల్లోడు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. మొత్తం దిగి ఒక్క ఫోటో దొరికింది ఉమాదేవిది. చిన్నప్పుడు బలి ఉందిరా ఉమాదేవి. అది ఉమాదేవి కదా, పక్కద ఉమాదేవి. మరి ఇది ఎవర్రా? అది మనమే. చిన్నప్పుడు మా అమ్మ నాకు గణేష్ ఫోటో తీసిందిలే. ఇప్పుడు అది కాదురా, అర్జున్ ఉమాదేవి ఫోటో కావాలి. అడుగుదామంటే వాళ్ళకి మాకు మాటలు. ఎలారా? ఎందుకే ఇడు ఉఫ్ఫన లోపల ఫోటో తీసేస్తారు కదా. ఎలా నీకు ఫోటోలు తీయడం వచ్చా? బల్లెటోడువే రాజమౌళి సినిమాలు తీయటం వచ్చా అన్నట్టు అడిగేవరా? అయితే ఇంకా పద పద పద, చూపిస్తా. ఊదేద్దుగా. నా ఫ్రేమింగ్ ఏంటో చూపిస్తా. ఎరా మురళి, ఉమాదేవి ఫోటోలు పంపించాను చూసావా? అయ్యే ఫోటోలు రా, ఒకటి కరెక్ట్ గా లేదు. ఈడే తీసాడా ఫోటోలు? హాయ్. సర్లేరా, ఎలా ఇక్కడ వచ్చేస్తున్నావు కదా, వచ్చాక చూద్దుగాని ఉమాదేవిని. ఇంతకీ సంభాషణ ఏ సినిమాలోది? శ్వేత ఉయ్యాల జంపాల. సరిగ్గా చెప్పావు, తీసుకో 6. ఇప్పుడు ఇంకో పాట. నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా ఒక మాట 10 మాటలై అది పాట కావాలని ఒక జన్మ 10 జన్మలై అనుబంధమవ్వాలని అన్నిటా ఒక మమతే పండాలని అది దండలో దారమై ఉండాలని అన్నిటా ఒక మమతే పండాలని అది దండలో దారమై ఉండాలని కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచిపోవాలని పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా దివ్య, బాగుంది దివ్య నీ ప్రయత్నం, బాగుంది. ఈ పాట ఏ సినిమాలోది? జానకి రాముడు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎంత చూద్దాం. మీరు
మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మైలలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యరా. సేవకుడు సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్ ఏ శర్వానంద్, బి శ్రీకాంత్. శర్వానంద్. శ్రీకాంత్. పోయ్. జీబ్రా చర్మం ఏ రంగులో ఉంటుంది? చారలు ఏ రంగులో ఉంటాయి? చర్మం తెల్లగా ఉంటుంది, చారలు నల్లగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. తెల్లని చర్మం మీద నల్లని చారలు ఎక్కువగా ఉండడం వల్ల ఏది చర్మపు రంగో ఏది చారలో తెలియకుండా ఉంటుంది. కానీ నువ్వు గుర్తించావు. దివ్య 2, వాణి 1, రజని 1, మౌనిక 1, రవలి 1. సింగరేణుంది బొగ్గే నిండింది, పోలవరం ఉంది పొలమే పండింది, కోనసీమ ఉంది ఓకే కట్టింది, కన్ను పిల్ల ఉంది కన్నే చెదిరింది, చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో గంగ ఎవరు? తమన్నా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. రజనీ 1, దివ్య 2, శ్వేత 3. మనం ఆహారాన్ని తీసుకున్న తర్వాత జీర్ణక్రియ పూర్తిగా ముగిసిపోవడానికి ఎన్ని గంటలు పడుతుంది? 2 hours. రాంగ్ ఆన్సర్. 24 నుంచి 72 గంటలు పడుతుంది. మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి జీర్ణక్రియ సమయం మారుతుంది. కూరగాయలు తక్కువ టైంలో, మాంసాహారం అయితే జీర్ణం అవడానికి ఎక్కువ టైము తీసుకుంటుంది. ఆహారాన్ని బట్టి మనం తీసుకున్నది 24 నుంచి 72 గంటల వరకు జీర్ణం అవుతూనే ఉంటుంది. మనం ఫ్రూట్స్ తీసుకున్నట్టయితే చాలా ఫాస్ట్ గా అవుతుంది. దానికి ఫాస్ట్ కూడా ఎంత, ఒక 6-7 hours పడుతుందంట. అదే మనం బాయిల్డ్ వెజిటబుల్స్ లాంటివి తీసుకుంటే ఇంకో 12 hours. బాగా మటన్ బిర్యానీ తింటారుగా, 72 hours పడి ఉంటుంది లోపల. 72 గంటలు. ఈ లోపల ఇంకొంచెం కుక్కుతాం మళ్ళీ అది. అసలు ఈ పాటికి మన పొట్టలో ఎన్ని బ్యాలెన్స్లు ఉన్నాయో అసలు ఎప్పటికి పోతుందో ఏమిటో. రాఖీ రాఖీ నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి. పోకిరి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఇలియానా. 6. శ్వేత 2, అక్కడ కూడా అంతే ఉంది. వాణి 2, దివ్య 1, రవలి 1. ఆహారం గురించి, ఆహారం వస్తుందన్న సంకేతాల్ని నోటికి ఏ అవయవం అందిస్తుంది? ఆప్షన్స్ ఏంటి? ఏ ముక్కు, బి మెదడు. ముక్కు. రాంగ్ ఆన్సర్. మెదడు కరెక్ట్ ఆన్సర్. మెదడు సంకేతం అందిస్తేనే గాని మనకి ముక్కుకి గాని లేకపోతే నోట్లో నాలాజలం ఊరడం గాని ఇవన్నీ జరగదన్నమాట. సో ఏదైనా ఫస్ట్ సంకేతం అందించేది మాత్రం మెదడే, ఆహారం వస్తుంది అని. మెదడు డ్యామేజ్ అయిందనుకో మన ముక్కు కింద ఏది తీసుకొచ్చి పెట్టినా మనకి ఏమీ తెలియదు వాసనలు. ఇది మాకే మాకే సొంతం. దేశముద్రు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఇలియానా. కాదు, హన్సిక. ఎదుటి వ్యక్తి ఆవలిస్తున్నప్పుడు చూసిన 5 నిమిషాల్లోనే ఆవలించే వ్యక్తుల శాతం ఎంత? ఆప్షన్ ఏ 55%, బి 75%. అంటే ఇప్పుడు నేను ఆవలించాను అనుకో, వచ్చింది ఆవలించారు కదా, అయిపోయా. ఏమైంది అన్నట్టు ఇప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. వీళ్ళెవరు మనుషులు కాదు. 55. కరెక్ట్ ఆన్సర్.
ఎదుటి వ్యక్తి ఆవలిస్తున్నప్పుడు చూసిన వారిలో 55% మంది 5 నిమిషాల లోపలే ఆవలిస్తారంట. ఆవలింతల గురించి మాట్లాడుకున్నా, ఆవలింతల గురించి చదివినా కూడా ఆవలింతలు వస్తాయంట. అదొక కంటేజియస్ డిజీజ్. ఏంటో దానికి ఉండేటువంటి లింక్ తెలియదు, ప్రాబ్లం మెదడుకే ఉండుంటుంది. చూసిన వెంటనే అవతల వ్యక్తిని పాయింట్లు తీసుకో. వాణి టు శ్వేతా 1. సుమా మీ ఫోటో నాకు కావాలి. ఏం కావాలి? మీ ఫోటో నాకు అర్జెంట్ గా కావాలి. ఎందుకు? నేను కార్డ్స్ ఆడుతుంటే అందులో జోకర్ బొమ్మ మిస్ అయింది. పిచ్చిదానా, ఆ కార్డ్స్ లో ఉండే రాణి బొమ్మ నాదే, వాడుకో. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఆగవమ్మో అమ్మో ఎంత దూరుసే, అరే అబ్బాయంటే అంత అలుసే, నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. నువ్వు నేను సినిమాలో హీరోయిన్ ఎవరు? నేను నేను నేను. శ్రేయ. కాదు, అనిత. గాజు వస్తువుల తయారీలో వాడే మౌలిక పదార్థాలు ఏవి? గాజు తయారీలో వాడే మౌలిక పదార్థాలు. ఆప్షన్స్: ఏ నల్లరాయి, వెండి, ఇంకొన్ని పదార్థాలు. బి ఇసుక, సుద్ద, ఇంకా కొన్ని పదార్థాలు. నల్లరాయి, వెండి పదార్థాలు. కాదు, ఇసుక, సుద్ద. ఇసుక, సుద్ద, ఇంకా కొన్ని పదార్థాలని వాడతారు గాజు తయారీలో. ఇసుక, సుద్ద వీటిని ద్రవ రూపంలోకి మారుస్తారు. ఆ తర్వాత గాజు తయారీదారులు వారికి కావలసిన వస్తువు ఆకారంలోకి వాటిని పోసి చల్లబరిచి వివిధ రకాల గాజు వస్తువులుగా తయారు చేసుకుంటారు. Let's sing and dance. It's sing and dance. Let's sing and dance. అల్లుడు గారు సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్: ఏ మోహన్ బాబు, బి నరేష్. మోహన్ బాబు. కరెక్ట్ ఆన్సర్. 3. శ్వేత 1, మౌనిక 1, వాణి 1. ఏనుగు తొండంలో ఎన్ని కండరాలు ఉంటాయి? ఏనుగు తొండంలో ఎన్ని కండరాలు ఉంటాయి? ఆప్షన్స్: ఏ 15,000, బి 40,000. 40,000. కరెక్ట్. తొండంలో, ఏనుగు తొండంలో 40,000 కండరాలు ఉండడం వల్లనే ఏనుగు తొండాన్ని తొండంగా, అలాగే వేలుగా, చెయ్యిగా, మెటల్ డిటెక్టర్ లాగా వాడుతూ ఉంటుంది. తొండంతో పెద్ద పెద్ద దుంగల్ని మోసుకుంటూ వెళ్ళగలిగేటువంటి ఏనుగు చిన్న చిన్న వేరుశనగ గింజల్ని కూడా తొండంతో తీసుకోగలుగుతుంది. గ్రేట్ కదా, ఫ్లెక్సిబుల్ తొండం. తీసుకో. శ్వేత 2, దివ్య 1. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం చూడండి. శ్వేత. పార్వతి మెల్టన్. అయ్యా సరిగ్గా చూడు, పోతాయి పాయింట్లు. పోయింది. పార్వతి మెల్టన్ అయితే అసలు నీకు తెల్ల శుద్ధలా కనిపించదు అక్కడ. ఫోటోగ్రఫీ డే కదా, అందుకని కెమెరా ఒకటి వేసి బయలుదేరింది.
నేను గుర్తుపట్టినాను పేరు తప్పు చెప్పినాం. టిక్ టిక్ క్లిక్ -6. నెక్స్ట్ చిత్రం. మౌనిక. శృతి హాసన్. చూద్దాం. శృతి హాసన్ ఏది ఒకసారి నవ్వు. తీసుకో 6. ఓ ఈవిడేమో శ్రావణ మంగళవారం పూజల్లో బిజీగా ఉన్నట్టుంది. నెక్స్ట్ చిత్రం. శ్వేత. తమన్నా. చూద్దాం. రెడీ స్టడీ గో. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. మౌనిక. తాప్సి. చూద్దాము. యస్యా తాప్సీనే కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. పద్ధతిగా తయారైసి వచ్చింది. శ్రావణ మంగళవారం కదా అందుకని. నెక్స్ట్ చిత్రం. వాణి. పార్వతి మిల్టన్. ఎందుకో ఇవాళ బాగా పార్వతీ మెల్టన్ ని తలుచుకుంటున్నారు అందరూ. కాదా మరెవరు? కాజల్ వాళ్ళ కాజల్ వాళ్ళ చెల్లెలా? నిషా అగర్వాల్. సరే చూద్దాం. నిషా అగర్వాల్ పార్వతీ మెల్టన్ కాదు. నీకు 6 పాయింట్లు మెల్ట్ అయ్యాయి. నెక్స్ట్ చిత్రం. వాణి. సలోని. చూద్దాం. యస్యా సలోనీనే. 6. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే ఏ గేమ్ అయినా సరే ఆడే ముందు ఇది బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. రెడ్ మీదకి రావాలి. ఒకవేళ రాకుండా మీరు గేమ్ ఎంత ఆడినా అందులో పాయింట్లు కూడా రావు, ఇది రాదు. సో ఇది బ్యాలెన్స్ చేసాక ఆట మొదలెట్టండి. ఓకేనా? తర్వాత ఇక్కడికి వచ్చి ఒక బంతిని తీసుకోండి. ఓకే ఇలా పైకి మీరు లెఫ్ట్ హ్యాండ్ తో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ రెడ్ మార్క్ ఉంది కదా, ఈ రెడ్ మార్క్ యువతలే వదిలేయాలి. దీన్ని అందులో పడిపోవాలి అంతే. సింపుల్ గేమ్, సింపుల్. ఓకే రెడీ? ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
పాయింట్లు ఏం రాలేదు, దీనికి మాత్రం 20. అండ్ డిన్నర్ సెట్. దివ్య, బెస్ట్ ఆఫ్ లక్ దివ్య. 1 2 3 గో. ఇక్కడ పాయింట్లు ఏం రాలేదు, దీనికి మాత్రం 20. రోటీ మేకర్. ఆల్ ది బెస్ట్ రవళి. 1 2 3 గో. ఒకటి వేసావు, దానికి 6 పాయింట్లు ప్లస్ 20 26 పాయింట్లు. కూల్ బాక్స్. 1 2 3 గో. బాగా ఆడావు. ఆ 4టికి నీకు 24 పాయింట్లు ప్లస్ 20 44 లీడ్ లోకి వచ్చేసావు. హండీ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
26 ట్రావెలింగ్ సెట్. వాణి శ్వేత వాణి శ్వేత వాణి టార్గెట్ 44 అంటే కనీసం 4 వంతులు అందులో వేయాలి. ఇది బ్యాలెన్స్ చేయాలి. ఆల్ ది బెస్ట్. లేదంటే శ్వేత విన్నర్. 1 2 3 గో. రెండు పడ్డాయి. 12 + 20 32. ఈసారికి ఇంతటితో సర్దుకో. రైస్ కుక్కర్. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో ఈరోజు స్టార్ యువతి శ్వేత. खोल तेरी खिड़की खोल तेरी खिड़की खोल तेरी खिड़की खोल तेरी खिड़की वेलकम చెప్పుతా ది లైఫ్ అందరికి లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ ఓ సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ खोल तेरी खिड़की खोल तेरी खिड़की वेलकम చెప్పుతా ది లైఫ్ అందరికి లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ ఓ సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ let's live like there is no tomorrow. Let's sing, let's dance like we don't know the meaning of sorrow. Butchi life di manalni nammukunnadi nanni muddu chesi hattu daatuda. Yahoo yahoo, abole yahoo yahoo.